దేవునికి స్తోత్రం. మరొక ప్రభుదినంలో మనం ప్రవేశించాం. కుటుంబ సమేతంగా ఈరోజు మనం అందరం చేరి ఆయనను స్తుతించి ఆరాధించే ధన్యతను మనకిచ్చినందుకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచు ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఆరాధన కోరికను మనము ముందుకు సాగిద్దాం. దేవుణ్ణి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా స్తుతించాం, కీర్తనను వాడి స్తుతించాం. చిన్న వాక్య ధ్యానము. తిమోతి ఫస్ట్ ఎపిస్టల్ చాప్టర్ 6:6-10 we'll read it. All of you open your Bibles, read clearly. Apostles Paul's epistle, ఫస్ట్ ఎపిస్టల్ టు తిమోతి. అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి ఒక మొదటి పత్రిక, ద ఫస్ట్ ఎపిస్టల్ చాప్టర్ 6, 6వ అధ్యాయము 6 నుంచి 10, 5 వచనాలు. Yet true godliness with contentment is itself great wealth. After all, we brought nothing with us when we came into the world, and we can't take anything with us when we leave it. So if we have enough food and clothing, let us be content. But people who long to be rich fall into temptation and are trapped by many foolish and harmful desires that plunge them into ruin and destruction. For the love of money is the root of all kinds of evil, and some people, craving money, have wandered from the truth, faith, and pierce themselves with many sorrows. చాలు, తెలుగులో కూడా చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తంలోనూ, హానికరమైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి
విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దేవుని యొక్క వాక్య ధ్యానం కోసము, సహాయం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా దేవా, కృపా కనికరం గల మా ప్రభువా, ఇంతవరకు ఈ ఆరాధనను మమ్మల్ని చక్కగా నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ మహిమలో మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క వాక్యమును మేము ధ్యానించుతుండగా మీ పరసంబంధమైన జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన, కుటుంబ సమేతంగా మీ సన్నిధిలో ఉంటున్నాం. చక్కని వాక్యమునిచ్చి వాక్యానుసారముగా ఈ లోకములో మేము జీవించి మేము క్షేమముగాను మీరు మహిమ పొందుటకును కృప చూపి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, టుడే passage, the first epistle of Timothy, chapter 6 to 10 verses. ఈ చాప్టర్లో బిగినింగ్లో మనం 6వ వచనం నుంచి చదువుకున్నాము. 5 వచనాల వరకు కూడా పరిశీలిస్తే ముందుగా దాసులను యజమానులను, the slaves and the masters, when both are believers, what kind of the relation, love and honor should be among them అనే విషయాలను, దాసులు యజమానులు ఇద్దరు ప్రభునందు విశ్వాసులైనట్లయితే ఏ విధముగా ఒక మంచి సంబంధం కలిగి ఉండాలి. 3వ వచనం నుంచి 5వ వచనం వరకు the false teachers, ఈ సత్యమునకు భిన్నంగా బోధించేవారు కొందరు ఉంటున్నారు. వారికి విరోధముగా అనేకమైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్స్ వాటిని వీటిని చేయకుండా వాటికి దూరముగా ఉండుట, వాటి వల్ల ఏమీ లాభం ఉండదు, నష్టాలే. అనవసరమైనటువంటి ఒక వాదనల వల్ల సంబంధాలు దెబ్బతింటాయి, లాభమేమి ఉండదు. కాబట్టి అలాంటి వాటికి దూరముగా ఉండాలి అని ముఖ్యంగా కాపరులు, సంఘాలు నడిపించేవారు అలా ఉండాలి అని 3, 4, 5 వచనాల్లో మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యొక్క ద మెసేజ్ ఈజ్ గాడ్లీనెస్ విత్ ద కంటెంట్మెంట్, సంతుష్టి సహితమైన భక్తి తెలుగులో. రెండవదిగా ది బిలీవర్స్ should long for riches, desire for riches, to be rich. విశ్వాసులు ధనవంతులుగా ఉండుట మంచిదా, అలా కోరుకోవచ్చా అని ఈ 2 అంశాలు క్లుప్తంగా మనం ధ్యానిద్దాము. వాటి మన జీవితాల్లో అనుసరించి దేవుని మహిమపరచుటకు మరి ప్రభు సహాయము చేయునుగాక. ఇక్కడ మనం చూస్తున్నాము బైబిల్లో సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఇట్ ఇస్ ఎ గ్రేట్ గెయిన్ టు హ్యావ్ ద కంటెంట్మెంట్ ఇన్ ద గాడ్లీనెస్. ఉన్నదానితో దేవుడు ఇచ్చినది, వాట్ ఎవర్ గాడ్ హెస్ గివన్, టు బి సాటిస్ఫైడ్. కంటెంట్మెంట్ మీన్స్ వాట్ గాడ్ హెస్ గివన్ యూ, టు బి సాటిస్ఫైడ్. అలా తృప్తి పొంది జీవించటము అనేది మనుష్యులకు అది మంచిది అని బోధిస్తున్నా. చాలా గొప్ప సాధనం. యు రీడ్ ఇట్, Psalm 37:16. You should be very fast to take out and read so that
we can save the time. 37:16 Psalm. Better the little the righteous have than the wealth of many wicked. Have a little. తెలుగులో ఒక పాత సామెత ఉంది, పట్టెడైన చాలు పరమ కడవడైన నేమి కర్మపాలు. టు హ్యావ్ సో మచ్ ప్లెంటీ విచ్ ఈస్ ద అన్హెల్తీ అన్వాంటెడ్ థింగ్స్ ఫ్రమ్ ద వికెట్స్ ఫెలోషిప్, టు హ్యావ్ ఎ లీస్ట్ ఎ గుడ్ ఫుడ్, ఎ హెల్తీ ఫుడ్, టు హ్యావ్ ఎ లిమిటెడ్ ఈజ్ బెటర్. ఇదే ఇంక ఇందులో చెప్పింది. మనము నీతిమంతులుగా ఈ లోకంలో కొంచెము కలిగి ఉండుట అంటే దుర్మార్గులతో దుష్టులతో కలిగినటువంటి ఒక ఎక్కువ సంపత్తి కంటే కొద్దిగా ఉండుట అది చాలా మంచిది అని ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ఇదే అలాగే ఇంకా చెప్పాలంటే నెమ్మది లేకుండా, యు మే హ్యావ్ ద సో మచ్ ప్లెంటీ ఆఫ్ రిచెస్ బట్ యు డు నాట్ హ్యావ్ ద పీస్. సమాధానం లేదు. యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్స్ ఆల్ దోస్ రిచెస్. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సచ్ రిచెస్? ఇది అన్నమాట. రెండవది ఇది మనము Proverbs 15:16. You read it? Proverbs 15 and 16. What it says? నెమ్మది లేకుండా విస్తారమైన ధనమును కలిగిట కంటే Better a little with the fear of Lord than great wealth with turmoil. the same thing whatever it says. In the fear of God to have less. ఈ రోజుల్లో అమెరికాకు వెళ్ళి అక్కడికి వెళ్ళి సో మచ్ నైట్ అండ్ డే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి సో మచ్ వెల్త్ దే ఆర్ గెయినింగ్, బట్ ఆర్ దే ఏబుల్ టు ఎంజాయ్ ఇట్స్ ఫ్రూట్? మనిషి బాగా సంపాదించుకొని మంచి ఏసీ రూమ్లో బాగా ఇంతెత్తు గత్తా బెడ్ మీద పెట్టుకొని రాత్రి అంతా ఈజ్ కీప్ ఆన్ నాట్ ఏబుల్ టు గెట్ ఎ స్లీప్. సమ్ కైండ్ ఆఫ్ unsecured thoughts are coming to his mind, not able to sleep. What is the use of having such a good comforts? A peacefully you have only 2 chapatis, small bread, and have a nice wonderful sleep. It is a good health. దేవుడు మనం ఇక్కడ బైబిల్లో చెప్పినటువంటి ఒక ఈ సత్యాలు Philippians 4:11, what Paul says in his life. Philippians 4:11. I am not saying this because I am in need, for I have learned to be content whatever the circumstances are. In all the situation, when God gives, let us have it. When He doesn't give it, let us not get annoyed. Be content. ఈ కంటెంట్ అనేది మనిషికి ఎ సాటిస్ఫైడ్ లైఫ్ అనేది ఇట్ లీడ్స్ యూ వెరీ గుడ్ హెల్త్ ఇన్ ద కీప్ యూ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద గాడ్. ఇది మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. నేను అన్ని సందర్భాల్లో దేవుడు ఇచ్చినప్పుడు ఇవ్వకున్నా అన్ని పరిస్థితుల యందు నేను సంతుష్టిగా ఉండటం నేర్చుకొని ఉన్నాను. దట్స్ వాట్ ఎవ్రీ బిలీవర్ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ద యాటిట్యూడ్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ద మైండ్ టు బి సాటిస్ఫైడ్ ఇన్ ఎవరీ సిచ్యువేషన్. ఇక్కడ జ్ఞాని అయినటువంటి ఒక వైవ్సే మీన్స్ ఈజ్ అ వైజ్ కింగ్. గాడ్ హెస్ గివెన్ హిమ్ సో మచ్ wisdom to though he in the end of the life he got all in shattered in his life, but he is a wise king in those days for any time to come. That's what they would say. Who is this king? Wise. Solomon. King Solomon is the wise king. What he says, you see, you read it, this is very wonderful. He gives his, he had a plenty of wealth, plenty of wisdom, everything, but still see how he writes, Ecclesiastes 4:8. What is it? Read it. There was a man all alone. He had neither son nor brother. There was no end to his toil. Yet his eyes were not content with his wealth. For whom am I toiling? He asked. And why am I depriving myself of enjoyment? This too is meaningless, a miserable business. You have seen this? A man is toiling. Some people keep on toiling, forgoing their own comfort, toiling, laboring. Only complete is their mind is on the earning.
Sometimes, of course, not only, let us not blame him, that person only. Even మనం కూడా, even to me, బ్యాంకులో ఇంత అకౌంట్ ఉందా, వచ్చే ఇంత అమౌంట్ ఉందా, సో వీఆర్ హ్యాపీ వై దిస్ మచ్. వెన్ ఇట్ స్టార్ట్స్ గోయింగ్ అప్, దెన్ వీ విల్ ఫీల్ ఎ టెన్షన్. ఇతనికి ఏం పిల్లలు లేరు, సంతానం లేదు, వారసులు లేరు, తన తర్వాత ఎవడు అనుభవించాలి ఈ ఆస్తి అంతా. But still he is keep on struggling for going his own. That's what you got it, isn't it? He doesn't have any hair, he doesn't have anything to it. He keeps on struggling in their life. Such people are there in the world. It is the King Solomon writes about this. Okay? But whereas the Job says, Job, దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకుని పోయాను. When everything was removed from him, he says the God gave and God took. Let us praise him. Praise be to his name. Job 1:21. దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు. It is he who gave and it is he who takes it. I should not have any complaint. Praise him. దేవునికి స్తోత్రం కలుగును గాక. One more thing I want to see. What is the problem of God can give you plenty of riches to you. But what will be the problem of that? ఆ రిచెస్ నీకు సంతోషం ఇస్తుందా, ఆ ధనం నీకు సంతోషం ఇస్తుందా అని ఆలోచిస్తే చూడండి, యు రీడ్ Proverb chapter 38 and 9. Please, you concentrate on the word. Only I'll read Proverb 38 and 9. సామెతలు 30వ అధ్యాయము 8-9 వచనాలు. First, help me never to tell a lie. Second, give me neither poverty nor riches. Give me just enough to satisfy my needs. For if I grow rich, I may deny you and say, who is the Lord? And if I am too poor, I may steal and thus insult God's holy name. Don't give me the poverty. Don't give me too much riches. Both are problem only. Extremities. These are called extremities. Too much poverty also. నేను పేదనై దొంగిలించి నిన్ను దూషించుదేమో, ఏం దేవుడు ఎక్కడున్నాడు, సస్తున్నాను ఆకలిదు అని చెప్పేసి you will abuse him. When too many riches there, you have so much luxury, so much comforts, you forget about the God. Hey, where is the God? I am the God. I am the only. When riches come, so both are problems. He says, don't give me this. Don't give me too much. Don't give me too poor. Give me to my daily needs. ఏమంటాడు మనం, what do we do in the Lord's Prayer? One word is there in Lord's Prayer. ప్రభు ప్రార్థనలో ఏం చేస్తాము? Give me my daily bread. Give me my daily bread. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. Even we don't say tomorrow, for God will take over tomorrow. See how God's words, scriptures are so nice. మా అనుదిన ఆహారం నాకు దయచేయి. యాకోబు, the Jacob was leaving his family, running off because he did some mischief to his father. By cheating he took. Now the యాకోబు అన్న పేరు ఏషావు చంపుతాడు, కానీ మా తండ్రి ముసలి వయసులో ఉన్నప్పుడు దుఃఖంలో వద్దులే అని తర్వాత చూస్తా నేను పని అని చెప్పేసి ఒక రివెంజ్ తీసుకోవాలని ఆలోచించినప్పుడు తల్లి ఏం చేస్తుంది, నైనా వద్దునైనా వెళ్ళు నువ్వు అని మామ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆన్ ద వే ఏ ప్లేస్ కాల్డ్ లూజ్ ఆర్ బెతేల్. దేర్ హీ ఓస్ టు ద గాడ్ వేర్ ఐ యామ్ గోయింగ్, టేక్ మీ సేఫ్లీ, గివ్ మీ. మీరు చదవండి చాప్టర్ 28, ఇట్ ఈస్ దేర్. నాకు ఆహారం ఇచ్చి వస్త్రాలు ఇచ్చి కాపాడు, తిరిగి నేను వచ్చి ఇక్కడ నేను ఐ విల్ పోర్ ద ఆయిల్ అండ్ వర్షిప్ యూ. అంటే ఏమిటి? వాట్ మ్యాన్స్ నీడ్ ఈజ్ ఖానా, కపడా, మకాన్. ఇట్ ఈస్ ఓన్లీ. బట్ ఎవ్రీబడి వాంట్స్ టూ మచ్ రిచెస్. ఐ వాంట్ హ్యావ్ సో మచ్ రిచెస్. సో దట్ ఈస్ ద రీజన్ the man should have. ఎందుకంటే here we read in the 9, see what he says, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేము. యోబు ఏమంటాడు, నెక్కడై కేమ్ అండ్ నెక్కడై గో, నథింగ్ విల్ గో. ఇవన్నీ తెలిసి కూడా ఏమి తీసుకుపోలేము మన వెంట.
and nothing will come. Today, so many lakhs of people are killed. Their property, big bungalows, cars, and everything is just left. Complete certain in Italy and certain complete families vanished. ఇప్పుడు అదే మనం జరిగింది చూడండి. అక్కడ ఏం చేసి అతనికి వారసులు లేరు, ఏమి లేరు. ఈ టాయిల్డ్ సో మచ్ టు వాన్. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ఎక్కడ తీసుకుపోవాలి ఇదంతా? ఇవన్నీ తెలిసి కూడా మనం ఈ లోకంలోకి మనం ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకుపోలేము. కాబట్టి మనుషునికి కావలసింది అన్న వస్త్రములు కాగా వీటితో మనం సంతృప్తి. ఇఫ్ ద గాడ్ హెస్ గివెన్ టుడే గుడ్ ఫుడ్, He has given whatever the clothes, nice. We should be thankful. He has given good shelter, nice. What else more we should long for? కానీ దేవుని మనిషి యొక్క స్వభావము కావాలి, ఇంకా నేను అర్న్ చేయాలి, ఇంకా నేను అర్న్ చేయాలా అనేటువంటి ఒక చేస్తుంది. కానీ ఈ అర్నింగ్ అనేది ఇట్స్ గుడ్. ఇఫ్ ద గాడ్ గివ్స్, ఇట్ ఇస్ గుడ్. But by means of illegal way of earning, that is harmful. All it is the lust for money, love of money. ఈ జ్ఞాపకం పెట్టుకోండి. హ్యావింగ్ మనీ ఈజ్ నాట్ ఎ సిన్. దేవుడు మనకి ఇస్తున్నాడు, బై యూ హ్యావ్ నాట్ గాన్ ఎనీ ఇల్లీగల్ మీన్స్. యు ఆర్ స్ట్రగ్లింగ్, యూ హ్యావ్ labored and God has given you good salary. It's good. Have it. Read Ecclesiastes 5:19. What he says? When God gives, but you are not longing, you are not going in illegal way, but God gives you. And it is a good thing to receive wealth from God and the good health to enjoy it, to enjoy your work and accept your lot in life. This is indeed a gift from God. God keeps such people so busy enjoying life that they take no time to brood over the past. God gives. Have it good food. Why when he is giving so much good money, అదులే చిన్న ఆకుకూరలే తిందాంలే వద్దులే అని చెప్పేసి, why you are so much conjuice means what I don't know, miser. You enjoy whatever he gives it. You have the comforts, and I don't mean enjoy word, it is not for lusts or not for luxury, but have the comforts. That what is when God gives, give him thanks and enjoy it. So nothing to have. So now should we deny it? God don't give me, and God gives, let us have it. There are some people, you read it, Genesis 13:1 and 2, how plenty of the riches are given to whom? So Abraham went up from Egypt to the Negev with his wife and everything he had, and Lot with him. Abraham had become very wealthy in livestock and in silver and gold. Those days, livestock, plenty of sheep, oxen or camels, whatever, this is the property, silver and gold property. Even Abraham purchased one land with the silver coins. Those days, no cash, no money was there. Present days, we have the money. So he was so rich, Mikili Dhanavantulu. Abraham, Mikili Dhanavantulu. Who gave him? It is the God who gave him. Read Job 1:3. Job 1:3. He owned 7,000 sheep, 3,000 camels, 500 teams of oxen and 500 female donkeys. He also had many servants. He was in fact the richest person in the richest person. God gave him 7,000 of sheep, 3,000 oxen or camels, whatever thing is, the donkeys. Plenty of those property. Was a very rich man, and God gave him. So let us not have that notion that believers should not be rich. Believers can be rich. Now, do you agree with this? Believers can be rich. But that should be when God gives. If you read it in the 18, I don't want to read it. Or you can read it, okay. Deuteronomy 8:18.
Deuteronomy 8. But remember the Lord your God, for it is He who gives you the ability to produce wealth and so confirms His covenant. It is the ability, not by your own. You may struggle, you may have the good qualification, good so many certificates and everything is there. You cannot earn by yourself. This ability, this capability of earning and getting more riches, it is the God who gives. Remember, God who gives. When you remember God, you will be always thankful to God. The many people, they forget God. Many people, they forget God. Read Luke 12. Read Luke 12, 16 to 19. There is one rich farmer, what he thinks about it. And he told them this parable. The ground of a certain rich man yielded an abundant harvest. He thought to himself, what shall I do? I have no place to store my crops. Then he said, this is what I'll do. I will tear down my barns and build bigger ones, and there I will store my surplus grain. And I'll say to myself, you have plenty of grain laid up for many years. Take life easy, eat, drink, and be merry. And what the Lord says? But God said to him, you fool, this very night your life will be demanded from you. Then who will get what you have prepared for yourself? You fool. This night itself, you'll be out. Whether you are going to enjoy it. Na pranama, tinumu, tragumu, sukhinchumu. Be merry, enjoy. ఈ కొట్లు సరిపోవు, ఇంకా ఐ బిల్డ్ అప్ సో మెనీ రూమ్స్ టు స్టోర్ దెమ్. ఐ విల్ హ్యావ్ ద ప్లెంటీ. కానీ దేవుడు ఏమంటున్నాడు? దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. థింక్ యువర్ ఓన్ సెల్ఫ్. యు ఎర్న్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇంకొక వన్ పర్సన్ యూ డోంట్ హ్యావ్ టు రీడ్. ఐ విల్ టెల్ హిమ్. నాబాల్, డ్యూరింగ్ ద డేవిడ్స్ టైమ్, one person is there, he is a very foolish man. He has so much wealth. When David sent somebody, వారి యొక్క గొర్రెలను, ఆ మందనంతా మేము కాచాము, ఆ గొర్రెల బొచ్చు కత్తిరించినప్పుడు దే మేక్ ఎ ఫీస్ట్. ఆ విందులో మాకు సహాయం చేయనప్పుడు వాడెవడు? దావీదెవడు? యెషయా కుమారుడెవడు? ఎవడు వాడు అని దూషించి వారిని పంపిస్తాడు. వాడు అదే రాత్రి బాగా విందులు చేసుకుంటూ తాగి సరిపోతాయి. అప్పుడు వాడిని చంపాలని వచ్చినప్పుడు ఆయన భార్య అబీగేయలు వెళ్ళి దావీదు దగ్గర రిక్వెస్ట్ చేస్తుంది. ఇతను చాలా మొరటువాడు, భక్తిహీనుడు, క్షమించండి అని చెప్పి ఆమె వేడుకుంటుంది. ఆ నాబాల్ ఆల్సో వన్ ఆఫ్ ద రిచ్ మ్యాన్. అతను కూడా ఒక రిచ్ మ్యాన్. కానీ అతని యొక్క ఆ ధనాన్ని తన యొక్క విలాసము కొరకు, తన యొక్క సుఖము కొరకు వినియోగించి ఇతరులను మర్చిపోయాడు. అలాంటి ఎర్నింగ్, అలాంటి ధనాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇది మనము గమనించాలి. దేవుడు ఇచ్చిన ధనాన్ని మనం ఏ విధంగా, ఇంకా మనము లేవి కాండము కానీ, ఎక్స్డోస్, ఇంకా నిర్గమాకాండంలో కానీ దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. మోషే ధర్మశాస్త్రం ద్వారా దే ఆర్ సర్టన్ లాస్ గివెన్. లంచము తీసుకొనవద్దు. లంచం అంటే బ్రైబ్ తీసుకొని అర్న్ చేయటం. ఎంతోమంది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, మన ఎంతోమంది ఇల్లీగల్ మీన్స్ ఆఫ్ అర్నింగ్ సో మచ్ వెల్త్ దే హావ్ ప్రొక్యూర్డ్. అది నిలవదు. ఇంకా మనము 23వ అధ్యాయము ప్రావర్బ్స్లో చూస్తే ఐశ్వర్యమును ఇలా ఎవడైతే వెంటాడుతాడో ఇట్ విల్ గో అవే. ఐశ్వర్యాన్ని, డబ్బు కావాలని దాన్ని వెనకబడేటోనికి అది పరిగెత్తుందంట. కానీ వాళ్ళ దగ్గర ఉండదంట, అది పరిగెత్తుంటుంది. ఇలాంటి ధనాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడిచ్చిన ధనాన్ని అబ్రహాంకి ఇచ్చాడు, యోబుకి ఇచ్చాడు. వాళ్ళంతా మంచి భక్తులు. ఎందుకంటే ఇక్కడ మనం చేస్తున్నామంటే ఈ ధనాపేక్ష అనేది, ద లవ్ ఆఫ్ మనీ మేక్స్ యూ టు అండర్గో సో మెనీ టెంప్టేషన్స్,
so many the worldly pleasures and you will forget them. ఎవరైతే నీకు ఇచ్చినారో ఆయనను మర్చిపోయి నువ్వేమిటంటే ఆ ధనాన్ని ప్రేమించే వానికి అది మంచిది కాదు. అలాంటి వారు విశ్వాసము నుండి దేవుని యొక్క భక్తి నుండి తొలగిపోవుదురు, వారిని వారే పొడుచుకొని చనిపోయారు, అలాంటి భక్తిహీనులు ఉన్నారు అని ఇక్కడ బోధిస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ద రూట్ ఫర్ ఆల్ ఈవిల్స్ ఇస్ ద మనీ. ఇక్కడ పౌలు బోధించేది ఈ విషయంలో జాగ్రత్తగా, ధనాపేక్ష. ధనము ఉండుట తప్పు కాదు, కానీ ధనము దేవుడిచ్చినప్పుడు దాన్ని కలిగి ఉండుట తప్పు కాదు, కానీ ధనాన్ని అపేక్షించడము బై మీన్స్ ఆఫ్ ఇల్లీగల్ వే ఆఫ్ అర్నింగ్, దట్ ఈస్ ద గాడ్ డజంట్ గివ్ ఇట్. అలాంటి వారు వారి యొక్క విశ్వాసము నుంచి వారు తొలగిపోతారు అని ఇక్కడ మనకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. చూడండి, మరొక ఉదాహరణలో ఈ ధనము అనేది ఎలా భక్తిహీనతను కలిగిస్తుంది. కెన్ యూ జస్ట్ రీడ్ ఇట్. ఒక విత్తనాల ఉపమానం ఇస్తాడు దేవుడు. విత్తనాలు, సీడ్స్. వీఆర్ ఆల్సో పుట్టింగ్ లాట్ ఆఫ్ సీడ్స్ దీస్ డేస్. In some places they come nicely because of the rich soil, some places the rocky, and some places other unwanted plants they take it and do not allow. దీని గురించిన ఒక మంచి ఉపమానము. రీడ్ Matthews 13. Most probably it should be 22. Read, 13:22. Read it. The seed falling among the thorns refer to someone who hears the word, but the worries of his life and the deceitfulness of wealth choke the word, making it unfruitful. ఓకే, నీవు మంచి భక్తిపరునివే, నీకు ధనం వస్తుంది, కానీ ఏంటంటే ఎప్పుడైతే ఈ ధనాన్ని నువ్వు ప్రేమించడం మొదలుపెట్టావో, ఐహిక సుఖములు, లోకములో ఉన్నటువంటి ఒక ఆ ప్లెజర్స్, ఆ సుఖాలు, ఆ ఐశ్వర్యాలు ఏం చేస్తాయంటే నీ భక్తిని నిన్ను సప్రెస్, అనగదొక్కేసి భక్తిహీనుడిగా చేస్తుంది. కాబట్టి అలాంటి విత్తనాలు ఇక్కడ ముండ్ల పొదలు అంటే అదే థార్న్స్, ఈ లోక సంబంధమైనటువంటి ఒక ఆ కంఫర్ట్స్ అనేటి ఈ భక్తిహీనతను కలుగజేస్తుంది. దిస్ ఇస్ ద వన్ థింగ్. ద వన్ మోర్ థింగ్ ఈజ్, మనిషినికి రెండు ఇచ్చినప్పుడు he likes to have the only one. He cannot be a two masters. He can be a good servant to one master. చూడండి Matthew 6:24 ఏం చెప్పాడు. Now, no one can serve two masters. Either you hate the one and love other, or you'll be devoted to the one and despise the other. You cannot serve both God and money. You cannot serve both God and money. Here, this is important. The priority to a believer is the God always. Who gave you? He is the one. Not the money what you have got it. ఇది మనము we cannot be, మనము ఇద్దరిని, సిరికిని దేవునికిని మనం సేవకులుగా ఉండలేము, నమ్మకమైన సేవకులుగా ఉండలేము. లూకాసు వార్త 18వ అధ్యాయంలో, యూ డోంట్ హ్యావ్ టు రీడ్, ఒక యంగ్ రిచ్ మ్యాన్ కమ్స్ టు జీసస్ దట్ ఐ వాంట్ హ్యావ్ ద ఎటర్నల్ లైఫ్. నాకు ఆ యొక్క నిత్య జీవమునకు వారసునవుటకు నేనేం చేయాలి అన్నప్పుడు, నువ్వు అన్నీ దేవుని ఆజ్ఞలు పాటించు అంటే, ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అంటాడు. టీకే స్టిల్ యూ హ్యావ్ ల్యాక్ ఆఫ్ వన్ థింగ్, గో అండ్ డిస్ట్రిబ్యూట్ యువర్ మనీ టు ద పూర్. Because he loves money, he turns back. Now he chooses not eternal life, but a temporal or which is a life of this world, he chooses it. అప్పుడు ఏమంటాడు తెలిసిన దేవుడు, ఏమంటాడు, సూది బొజ్జములో ఒంటె దూరవచ్చునేమో కానీ a camel can enter in the eye of needle, but a rich man
కెనాట్ ఎంటర్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అంటున్నాడు. అప్పుడు శిష్యులు ఉంటారు, అయితే ఇంకా ధనవంతులైన వాళ్ళందరికీ వాళ్ళు నాశనం నలకామంటే నో, ఇట్ ఇస్ నాట్ ఫర్ గాడ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఎవ్రీథింగ్. దేవునికి ఇది సమస్తము సాధ్యం. ఈవెన్ రిచ్ పీపుల్, వెన్ గాడ్ గివ్స్ riches, and if those riches are utilized in a proper way, they have always inheritance the God's kingdom. వారు దేవుని రాజ్యంలోనికి వారసులు అవుతారని ఈ చాప్టరు, ఈ ఎగ్జాంపుల్, ఈ ప్యారబుల్ చెప్పిన తర్వాతనే నెక్స్ట్ ఈ గోస్ టు జకయాస్, జెరికో, ఈ గోస్ టు దెర్ ఇస్ ఎ జకయాస్ ఆర్ జాకియాస్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, జాకీస్, జక్కయ్య. సో ఆయన ఈ ధనవంతుడు, ఈమెదే ధనవంతుడు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. కానీ బట్ లార్డ్ గివ్స్ ఎ టెస్టిమనీ, ఏమంటాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకంటే తన ధనాన్ని అంతా, ద మూమెంట్ ఈ మెట్ కమ్ అక్రాస్ విత్ ద లార్డ్, ఈ డిస్ట్రిబ్యూట్ ఆల్ ద వెల్త్ టు ద పూర్. నౌ హి డజంట్ గివ్ ద ప్రయారిటీ టు హిస్ వెల్త్ బట్ టు ద లార్డ్. అక్కడ ఇది అన్నమాట, ధనవంతులు కూడా వెళ్తారని ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. Okay, now before we close it, 1 or 2 more verses we'll meditate it. Okay, now what should be that the believers are given, they are blessed with the riches. ధనవంతులకు, నీతిమంతులైనటువంటి యొక్క విశ్వాసులకు ధనం ఇచ్చినప్పుడు వారి యొక్క జీవితం అనేది ఎలా ఉండాలి? You read in the same chapter, that is 1 Timothy 6:17 to 19, you read it carefully so that I don't have to explain it. 17 to 19. Command those who are rich in this present world not to be arrogant, not to put their hope in wealth, which is so uncertain, but to put their hope in God, who richly provides us with everything for our enjoyment. Command them to do good, to be rich in good deeds, and to be generous and willing to share. In this way, they will lay up treasure for themselves as a firm foundation for the coming age, so that they may take hold of life that is truly life. By this they make a beautiful foundation for the eternal life. Which way? వారు గర్వించకుండా ఔదార్యము కలిగి దేవుడిచ్చిన ధనాన్ని ఇతరులకు కూడా పంచుకొని, యు షేర్ విత్ ద పీపుల్ టు హూమ్ దే డు నాట్ హ్యావ్. సత్క్రియలు, నీ ధనం వల్ల దేవునికి ఇష్టమైనటువంటి ఒక పనుల ద్వారా ఇతరులకు పంచిపెట్టి ఆ ఔదార్యమును, దట్ కైండ్ ఆఫ్ ద లవింగ్ మైండ్, నీ ధనము ద్వారా నువ్వు అలాంటి సత్క్రియలను చేసి దేవుని మహిమపరచాలి. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? యు ఆర్ లేయింగ్ ఏ గుడ్ ఫౌండేషన్ ఫర్ ఎటర్నల్ లైఫ్. నీ ధనము ద్వారా నువ్వేం చేస్తున్నావంటే దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని యూజ్ ఇట్ ఫర్ గుడ్ పర్పస్. డోంట్ బి సో మైజర్. నీకే, నీ స్వార్థమే, ఆ సెల్ఫిష్ అనేది యాటిట్యూడ్ లేకుండా నీకే అనుకోకుండా ఇతరులతో పంచుకునే దాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు ఇచ్చినప్పుడు ఇక్కడ దెన్ such riches are blessed. The people who have such riches are blessed. ఇది మనము గమనించాల్సింది. ఓకే, దెన్ we'll close up. One more is important thing, when the many people give, when the God gives so much wealth to you, we forget the God. What is the God's quota in our giving? To give him back, to return to him. ఇప్పుడు మనం అర్పణలు ఇచ్చాము, ఎందుకు? దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం, ఆయన ఇచ్చిన దాన్ని మనం చెల్లించడం. రీడ్ మలాకీ 3:10. మలాకీ 3:10. Bring the whole tithe into the storehouse, that there may be food in my house. Test me in this, says the Lord Almighty, and see if I will not open the floodgates of heaven and pour out so much blessings that there will not be room enough to store. I will open the windows of the heaven. I will pour out your all the wealth, that thy cup shall overflow. విస్తారమైన దీవెనలు. ఏది? నాకు ఇవ్వవలసిన దాన్ని మీరు ఎంత ఇవ్వాలి? మనము దేవుని ధర్మశాస్త్ర ప్రకారము లేవికాండంలో చూడండి,
ఎంత ఇవ్వాలి? దశమ భాగములు, ద tithes, what God has given. He has given 100 rupees. The 10 rupees are His. Are we giving it? అలా ఇచ్చి నన్ను పరిశోధించండి అంటున్నాడు. You test me, you give, and test me whether I can give it or not. You will not know, you will just wonder. ఎంత విస్తారమైన దీవెనలు నీ కప్పు, నీ గిన్నె పట్టనంత అంటాడు. ద కప్ షల్ ఓవర్ఫ్లో. యూ విల్ నాట్ హ్యావ్ ద ప్లేస్ టు కీప్ ఇట్. సచ్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ యూ. ఏదో అంటారు హిందీలో, ఇది ఖుదా దేతా హై చప్పड़ फाड़ के देता है. You will have the plenty of things. Such blessings you will have when you give it to Him. So, as a God children, the last I want to be, we can be rich when God gives. Not through by any illegal earning. Never illegal earning. Be truthful. యథార్థంగా దేవుని సన్నిధిలో మనం, such people are blessed. And those blessings should be for the work of, for the service of God, giving to the church, to the people who are needy. Such blessings are. And the foremost thing is giving back to God who has given to us. Never, మనము దాన్ని ఎప్పుడు కూడా విస్తరింపకూడదు. దేవుడు మనకిచ్చిన దానికి ఆయనకి ఇవ్వవలసిన భాగాన్ని మనము తప్పకుండా ఇస్తే ఇంకా విస్తారమైన దీవులాయలు ఓపెన్ వెళ్ళిపోతుంది. ఆకాశ కిటికీలు అంటే తప్పంట తెలుగులో, ఆకాశ వాకిళ్ళని చెప్తా అంటారు. ఐ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ దట్. యు విల్ నాట్ హ్యావ్ ద ప్లేస్ టు స్టోర్ ఇట్. మరి కాబట్టి మనం ఈరోజు ఏంటంటే నంబర్ 1, రిపీటింగ్ కంటెంట్మెంట్. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ ద గ్రేట్ గెయిన్. దేవుడిస్తే మంచిదే, దేవుడు ఇవ్వకపోతే నెవర్ హ్యావ్ ఎనీ కంప్లైంట్ అండ్ ఎనీ మర్మనింగ్, గ్రమ్లింగ్. బీ సాటిస్ఫైడ్ వాట్ గాడ్ హ్యాస్ గివన్. కంటెంట్మెంట్. నంబర్ 1 is never long for, don't long for, lust for money. When God gives, have it nice, comfortable life. Don't worry about it. And also share those things with others. Number 2, మనము దేవుడిచ్చిన దాన్ని ధనవంతులుగా ఉండవచ్చు. నథింగ్ రాంగ్. ధనవంతులుగా ఉంటే మనం బ్యాంకులు నింపుకుంటా ఎప్పుడు చూసుకుంటున్నవే కాదనమాట. ఎంత అమౌంట్ ఉంది కాదు. వెన్ యూ వెకేట్ ఇట్, గాడ్ విల్ పోర్ ఇట్. మీ పాత్ర నిండుగా ఉన్నప్పుడు there is no place to pour for him. Okay, you have to vacate it. నీ పాత్ర నిండుగా ఉన్నప్పుడు నువ్వు వెకేట్ చేయి, అగైన్ గాడ్ విల్ ఫిల్ ఇట్. అట్లే ఉంచుకుంటే ఇంకా మస్తుగా ఉంది, ఇంకా అవసరం లేదు అంటున్నా. సో దిస్ ఇస్ ద థింగ్, వీ షుడ్ గివ్ హిమ్ అండ్ గ్లోరిఫై హిమ్. యూ డోంట్ హ్యావ్ టు టెస్ట్. గాడ్ ఈస్ ట్రూ అండ్ హీ విల్ కీప్ హిస్ ప్రామిసెస్. మరి అలాగూ దేవుడిచ్చే ధనాన్ని మనం పొంది ఇవ్వకపోయినా సంతృప్తి కలిగి ఉండే అన్ని సందర్భాల్లో ఒకవేళ ఇస్తే ఆ ధనాన్ని దేవునికి ఇష్టమైన రీతిలో మనం దాన్ని ఖర్చు చేసి దేవుని యొక్క ఆశీర్వాదములకు పాత్ర ఉన్నట్లు దేవుడు ఈ వాక్యం మనందరి నిమిత్తము దీవించునుగాక. పరిశుద్ధమైన మా దేవా, కృపా కనికరింగల మా ప్రభువా, స్తోత్రాలైనా కుటుంబ సమేతంగా మీ సన్నిధిలో మేము ఇలా చేరి స్తుతించి ఆరాధించే భాగ్యమును ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక స్థలాల్లో తండ్రి, ప్రపంచమంతటా ఇలాగూ కుటుంబాల రీతిగా తండ్రి ఆయా ప్రదేశాల్లో వారి కుటుంబాల్లో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుండగా తండ్రి, మీ కృపలో మేము ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కొన్ని సంఘాలలో కూడా, చర్చెస్లో కూడా తండ్రి లిమిటెడ్గా 4-5 కలిసి చేరి తండ్రి అనేక వర్తమానాలు అందించి తిరిగి మిమ్మల్ని భయపరుస్తున్నారు. అలాంటి సేవకులను వారి కుటుంబాలను దీవించండి. ముఖ్యంగా తండ్రి ప్రపంచమంతటా, ముఖ్యంగా మా దేశంలోనూ అన్ని దేశాల్లోనూ తండ్రి ఈ కరోనా వైరస్ వల్ల తండ్రి అనేకులు బాధపడుచుండగా, అనేక మరణాలు జరుగుతుండగా తండ్రి గొప్ప తండ్రి మరి బాధకు గురై ఉంటుండగా మీ గొప్ప కనికరమును బట్టి మేము వేడుకుంటున్నాము నాయనా. ఈ యొక్క వైరస్ను తండ్రి ఆపండి, తిరిగి జనాలు మామూలుగా జీవించడం మీ కృప చూపి సహాయం చేయమని వేడుకుంటున్నాము నాయనా. ఈ దినమంతా మీ కృపలో మా కుటుంబాలను, మా బిడ్డలను, వారి కుటుంబాలను, బంధువులను, స్నేహితులను, ముఖ్యంగా నమ్మిన బిడ్డలను, మీ సేవ చేస్తున్న సేవకులను, వారి కుటుంబాలన్నీ కూడా దీవించి మీరేమో పొందమని
మాకందరికీ క్షేమం అనుగ్రహించి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.